ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను అందరినీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో, ఆయన దయలో మీరున్నారని, ఆయన కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన మాట ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారని, ఆయన మాట మీకు జీవాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో కృప చూపించాలని, మీ జీవితాల్లో తన కార్యములు జరిగించాలని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉదయాన్నే ప్రతిరోజు మీతో వాగ్దానం చేస్తున్నారు. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అధైర్యపడక దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దీన్ని ప్రారంభించండి. ఈ రోజంతా ఆ మాట మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు జరిగించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాగ్దానం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగించుకుందాం. ఆయనే మీ జీవితాల్లో జోక్యం చేసుకొని మీ పరిస్థితులన్నిటినీ మార్చి గొప్ప సమాధానాన్ని మీకు దయచేయబోతున్నారు. నమ్మండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనకేం సెలవిస్తుందంటే, పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, ఏ శక్తిహీనమైన పరిస్థితులు ఎదురైనా విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసము కార్యములు పొందుకోవడానికి శక్తిని అనుగ్రహిస్తుంది. అవును, దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఎవరైతే వారి విశ్వాసమును క్రియల ద్వారా చూపిస్తారో, మాటలలోనే కాకుండా క్రియలలో విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాల్లో సమస్తము కూడా సాధ్యమవుతాయి. ఇక్కడ శారా కూడా విశ్వాసమును బట్టి మాత్రమే దేవుని శక్తి పొందుకుంది. అబ్రహాము బలహీనుడే, శారా బలహీనురాలే, కానీ దేవుని మాట శక్తి కలిగింది. ఆయన మాట బలమైనది. ఆ మాట శారా జీవితంలో గర్భం ధరించడానికి శక్తిని అనుగ్రహించింది. అనేకసార్లు మనము చూచి నమ్ముతూ ఉంటాం. అయితే అబ్రహాము చూడక నమ్మాడు, శారా కూడా చూడక నమ్మింది. ఎంతోమంది వారిని ప్రశ్నించే ఉండొచ్చు, ఎంతోమంది వారిని హేళన చేసి ఉండొచ్చు. వారిని వారు చూచుకున్నా కూడా గర్భం ధరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. గర్భం ఉడిగిపోయింది, వయసు దాటిపోయిందని తెలుసు. మెడికల్ సైన్స్ ప్రకారంగా కూడా ఏ అవకాశం లేదు, 0 అవకాశాలు ఉన్నాయి. నమ్మడానికి అసాధ్యమే, నమ్మడానికి ఏమాత్రం శక్తి చాలదు. అయితే శక్తి తెచ్చుకొని నమ్మారు. వారి నమ్మికే వారి జీవితంలో శక్తినిచ్చింది. వారు ఏ కార్యము చూడకముందు దేవుని నమ్మారు. ఏదైనా ఒక చిన్న కార్యం జరిగిన తర్వాత, ఏదైనా ఒక సూచన కనబడిన తర్వాత వారు విశ్వసించలేదు. కానీ ఏ సూచన లేనప్పుడు, అన్ని పరిస్థితులు చేదాటిపోయినప్పుడు, ఇక ఏ హోపు లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. శారా దేవుని నమ్మింది, కార్యము చూచారు. నిజంగానే నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు అది ఏ కార్యమైనా సాధ్యమే. ఎందుకంటే నమ్మిక నీకు శక్తినిస్తుంది. నీ విశ్వాసము నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని శక్తితో నీవు నింపబడతావు. ఆ శక్తి నీకేం చేస్తుందంటే నీ జీవితంలో ఉన్న ప్రతి జరగని కార్యమును కూడా జరిగిస్తుంది. అందుకే ప్రభువు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని సెలవిచ్చారు. ప్రభువు లేచారు అని ఆయన శిష్యులు చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. నేను ఆయన గాయములలో వ్రేలిపెట్టి చూస్తేనే గాని నమ్మనన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులైపోయారు. ఆ విధంగానే మనము కూడా అనేక సార్లు దేవుడి కార్యం ఏదైనా చూపిస్తే నమ్ముతాం.
ఆయన ఏదైనా ఒక సూచన చూపిస్తే నమ్ముతాము. ఆయన మా జీవితంలో ఈ కార్యం చేస్తే మేము ఆయన నమ్ముకుంటాం. ఆయన ఏ కార్యం చేయకపోతే ఎలా నమ్మగలమో, ఎలా విశ్వసించగలమో అనుకుంటాం. కానీ నిజంగా చూడక నమ్మిన వారు ధన్యులైపోతారో, ఎవరైతే చూడక నమ్ముతారో వారి జీవితాల్లో సమస్తము కూడా సాధ్యమవుతుంది. ఆనాడు గ్రుడ్డివాడైన భర్తిమై ఏమి చూడకుండానే నమ్మాడు. యేసుప్రభువారు తన జీవితంలో గొప్ప కార్యం చేయగలరని విన్నాడు. అయితే ఒక రోజున శబ్దం వినబడుతుంటే ఏంటిదని అడిగినప్పుడు ప్రభు వీటి వస్తున్నారని చెప్పినప్పుడు, ప్రభు వస్తున్నారని వినగానే గ్రుడ్డివాడై ఉండి భిక్షమెత్తుకుంటూ బ్రతికి తను ప్రభు వస్తున్నాడని వినగానే తన దగ్గరున్న బట్టను పారవేశాడు. తన దగ్గరున్నవన్నీ కూడా పారవేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించంటూ బిగ్గరగా ప్రార్థిస్తూ బిగ్గరగా వేడుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ప్రభు తన దగ్గరకు వచ్చిన తర్వాత వాటిని పారవేయలేదు. నేను నీకు మాట ఇస్తున్నాను, నేను తప్పక నేను స్వస్థపరుస్తానని ప్రభు మాట ఇచ్చిన తర్వాత వాటిని పారవేయలేదు. కానీ అవేమీ చూడకుండానే నమ్మాడు ప్రభువుని. ప్రభు గొప్పవాడు, ఆయన ఇటు వస్తున్నారంటే తప్పక నన్ను స్వస్థపరుస్తారు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిజమైన ప్రభువు, ఆయన సృష్టికర్త, నా జీవితంలో నూతన సృష్టి చేయగలుగుతారని విశ్వసించాడు. అతని నమ్మిక అద్భుతం చేసింది అతని జీవితంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ కార్యములు చేయడానికి శక్తి మీలో లేకపోయినా ఎంత మాత్రం భయపడకండి. చూడకుండా నమ్మండి ప్రభువును. గ్రుడ్డి భర్తమే నమ్మినట్టుగా గ్రుడ్డిగా నమ్మండి ప్రభువును. ఆయనకు అసాధ్యమైంది లేదని నమ్మండి. సాధ్యపరిచే దేవుడని నమ్మండి. నా జీవితంలో నూతన సృష్టి చేయగలుగుతారని నమ్మండి. ఉన్నది లేనట్లుగా ఆయన చేయగలుగుతారని నమ్మండి. లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తారని నమ్మండి. మీ నమ్మిక మీ కార్యములు జరగడానికి మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఆనాడు శారా యొక్క విశ్వాసము వయసు గతించిపోయిన తర్వాత కూడా తాను గర్భం ధరించడానికి ఏ విధంగా శక్తి పొందుకుందో, అదేవిధంగా నీకు కూడా దేవుడు శక్తినివ్వబోతున్నాడు. పడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఆయన నీకు శక్తినివ్వబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే నీ పిల్లలను నిలవబెట్టగలిగిన శక్తిని ఆయన దయచేయబోతున్నాడు. మీ వ్యాపారాన్ని నిలబెట్టడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. మీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, భార్యాభర్తలను నిలబెట్టడానికి ఆయన శక్తినిస్తున్నాడు. ఒకవేళ పరిచర్య చేస్తూ ఉంటే మీ పరిచర్యను నిలబెట్టడానికి ఆయన మీకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించండి, దేవుడు తన బలాన్ని నీకు ఇస్తాడు, తన శక్తిని నీకు ఇస్తాడు, తన ఆలోచన నీకు ఇస్తాడు, తన జ్ఞానాత్మతో నిన్ను నింపుతాడు, తన మాటలతో నిన్ను నింపుతాడు. నువ్వేమి పలుకవలసింది నీకు తెలియకపోయినా ఆయన మాట ఇస్తాడు. నీ బిడ్డలతో ఎలా మాట్లాడాలో, నీ భర్తతో ఏ విధంగా మాట్లాడాలో, నీ భార్యతో ఏ విధంగా మాట్లాడాలో, నీ వ్యాపారాన్ని ఎలా చేయాలో, నీ ఉద్యోగంలో ఏ విధంగా ఉండాలో అన్నిటిలో దేవుడు నీకు శక్తినిస్తాడు. ఈ వాగ్దాన్ని నమ్మిన వారందరూ నేను నమ్ముతున్నానయ్యా, నాకు విశ్వాసం దయచేయండి అయ్యా, విశ్వాసంతో నేను శక్తి పొందుకోవాలయ్యా నా జీవితంలో అని దేవునికి ప్రార్థించండి. దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ కృపచేత గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి ఈ నూతన దినాన్ని చూడడానికి సహాయం చేసావు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేస్తారయ్యా. నీ కృప కొరకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీ విశ్వాసమును బట్టి మీకు శక్తిని అనుగ్రహిస్తానని. తండ్రి, ఏ కార్యము చూడకుండానే చూడక నమ్మడానికి మాకు సహాయం చేయండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులను సెలవిచ్చారయ్యా. ఆ విధంగా నమ్మిక పుట్టించండి అయ్యా. ఈరోజు ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితంలో కూడా అద్భుత కార్యములు జరుగుతున్నాయని నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ కూడా వారు ఏదైతే నమ్ముతున్నారో సమస్తమును కూడా మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. కామెంట్స్లో అనేక మంది వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మేమందరము కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థిస్తున్నాం. ప్రతి జీవితంలో కూడా కార్యములు జరుగునుగాక. వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో ప్రతిదీ కూడా తిరిగి పొందుకొందురుగాక యేసునామములో. పాపము శాపము కొట్టువేయండి అయ్యా. వ్యసనాల నుండి విడిపించండి తండ్రి. కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి. ఎంతమంది అనారోగ్యాలతో మంచంపై ఉన్నారో, ఒకవేళ హాస్పిటల్స్లో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. నీ వాక్కును పంపి ఇప్పుడే మీరు శక్తిని అనుగ్రహించండి. అద్భుతకరంగా తిరిగి లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. అప్పు బాధల నుండి విడిపించండి. అనేక మంది బిడ్డలు ధనాన్ని కోల్పోయి ఉన్నారయ్యా, తిరిగి రెస్టోర్ చేయండి నాయన. ఎవరైతే మోసం చేశారో తిరిగి వారితో మాట్లాడి తిరిగి ఇవ్వడానికి సహాయం చేయండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి.
ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి. అనేక సంవత్సరాలుగా ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కుమార్తె జీవితంలో అద్భుతం చేయండి. ప్రతి కుమారుని జీవితంలో అద్భుత కార్యములు చేయండి తండ్రి. గర్భఫలం లేక ఎంతమంది కన్నీటితో ఉన్నారు పరిశుద్ధాత్ముడా, ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీకు శక్తిని అనుగ్రహిస్తానని. నమ్మిన వారందరి జీవితాల్లో నీ శక్తి పొందుకుంటున్నారు. నీ శక్తి ద్వారా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ప్రతి గర్భంను మీరు తెరుస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి. నీ జ్ఞానాత్మతో నింపండి. గృహాలు లేక అనేక మంది బిడ్డలు దుఃఖంతో ఉన్నారు తండ్రి. నీ కృప చేత స్వంత గృహాలు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి నాయన. నష్టపోకూడదు తండ్రి. చేతి పనులను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి తండ్రి. పాడి పంటలను ఆశీర్వదించండి అయ్యా. గర్భిణీ స్త్రీలందరినీ నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. నూతన సంవత్సరాలు నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ నూతన దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు వెళ్ళి ప్రతి స్థలములో నీ సన్నిధి ఉంచండి. నీ దూతలను తోడుగా ఉంచి ప్రతి పనిని, ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలో శక్తిని కోల్పోయినారు, శక్తిహీనంగా ఉన్నారు, ఈ మాత్రం భయపడకండి. దేవుడు మీకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు ఆత్మీయులందరికీ తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.